అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందబ్బా చికెన్ చూపిస్తున్నాను అనుకున్నా. అవునండి, నా గిడ చూసి తీసుకొచ్చేసింది. ఇంకా చికెన్ ఎప్పుడు ఒకటిలాగా వేసినని స్పైసీ చికెన్ అన్న ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక చూడండి, ఫస్ట్ అయితే చికెన్ బాగా కడుక్కొని కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ గీట వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట సేపు పాటు. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనా ఇట బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, అంటే మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసిన దాంట్లో వేసినాం కానీ మళ్ళీ దీంట్లో అలాగా కొంచెం పసుపు, అల్లిగడ్డ వీటి వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ మాత్రం బాగా చాలా సేపు వేగనీయాలి. మొత్తం ఆయిల్లోనే వేగనీయాలి. వేగనిచ్చిన తర్వాత స్పైసీ చికెన్ అన్న కదా, అందుకే మసాలా పట్టుకోవాలి. ఇక నాకంటే మసాలా అంటే అస్సలు ఇష్టమని కానీ రెగ్యులర్గా నార్మల్ చికెన్ అయిపోతుంది అని స్పైసీ చికెన్ అని వేద్దామని అనుకున్నాను. నేను చెప్పిన విధంగా వేసి మాత్రం బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేను కూడా కొత్తగా ట్రై చేసిన కానీ మస్తు అనిపించింది చికెన్ కర్రీ మాత్రం. నేను అన్నా కదా, ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసిన ఆల్రెడీ మనం ఫస్టే మ్యాగ్నేట్ చేసిన ముక్కలకి సాల్ట్ బాగా మంచిగా పడుతుంటుంది. చూడండి, బాగా కలుపుకొని మొత్తం ఆయిల్లోనే వేగనీయాలి. మనం స్పైసీ అన్నాం కదా, మసాలా కర్రీ అనుకున్నాం కదా. 2 టమాటాలు, 4-5 పచ్చికాయలు, పుదీనా, షాజీరా, 2 వెల్లుల్లి, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, కొంచెం 2 లవంగాలు, ఒక ఇలాచీ ఇట వేసుకొని దాంట్లో పెరుగు వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా కొంచెం ధనియాల పొడి ఇట దాంట్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నిజంగా మస్తు ఉంటాయి స్పైసీ. ఇది వచ్చేసి అన్నంల కంటే చపాతీలకి, జొన్న రొట్టెలకి అయితే బాగుంటుంది. నేనైతే మస్తు ట్రై చేసిన కానీ మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ చికెన్ కాకుండా ఇట్లాంటి స్పైసీ చికెన్ ఒక్కోసారి ట్రై చేసిందంటే మస్తు ఉంటుంది. వెరైటీ గీట్ ఉంటుంది కర్రీ ఇట. చూడండి, పెరుగు గీట వేసుకున్న పెరుగుతోటి మనకు మసాలా క్వాంటిటీ అంతా వస్తుంది. పెరుగు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ధనియాల పొడి ఇట ఆల్రెడీ ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నా, అదే ధనియాల పొడి మొత్తం కలిసిపోతుందని దీంట్లోనే వేసేస్తున్నా. స్పైసీ చికెన్ అన్న కదా, ఇంకా మొత్తం నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ గీట ఆయిల్లోనే వేగింది అని మనం అన్నాం కదా. ఆయిల్లోనే వేగిన తర్వాత కొంచెం కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం అనుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ గీట వేసుకొని ఒక 10 minutes బాగా ఉడకబెట్టుకొని కొన్ని వాటర్ గీట వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకబెట్టుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరికైనా మెయిన్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం చికెన్. సండే వస్తే మాత్రం కంపల్సరీ చికెనే గుర్తొస్తుంది. చూడండి, నాకైతే చికెన్ తిని విసుగు అనిపించేసింది. ఈసారి ఎట్లయినా సరే కీమా తెప్పించుకొని తినాల్సిందే. కీమా కర్రీ గిట్ట ట్రై చేయాల్సిందే అని అనుకుంటున్నా. చూడండి, ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయింది చికెన్. చూడండి, కొంచెం కారం పొడి రుచికి సరిపడే వేసుకొని బాగా వేయించుకోవాలి. సాల్ట్ గీట వేసుకొని చూడండి, మనం ఇప్పటిదాకా మిక్సీ పట్టుకున్న పేస్ట్ గీట ఉంది కదా, ఇంకో చూడండి ఇట్లా అయిపోయింది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ గీట దాంట్లో కర్రీలో వేసుకోవాలి. కర్రీలో కొంచెం వేసుకొని ఒక 5 minutes వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత స్మెల్ అయితే గుమాయిస్తుంటుంది. చికెన్ కర్రీ మాత్రము సూపర్ ఉంటుంది. లాస్ట్ దించే ముందల కొత్తిమీర వేసుకొని తింటే మాత్రం టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. చికెన్ కర్రీ చూస్తుంటే వేడి అన్నంలోనన్నా చపాతీలన్నా వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి కొత్త ట్రై చేస్తే మస్తు అనిపిస్తుంది కదా స్పైసీ చికెన్ గీట. చూడండి ఎంత బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. చికెన్ మాత్రము సూపర్ ఉంది కదా, వేడిగా అనిపిస్తుంది. దాని మీద కొత్తిమీర చల్లితే మస్తు అనిపిస్తుంది కదా. నా సామిరంగా మస్తు ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. టెంప్టింగ్ ఉంది కదా. చూడండి ఎంత బాగుంది చికెన్ గీట. అప్పుడప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేస్తే బాగానే ఉంటుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్పైసీ చికెన్ రెడీ.